गाइस वेलकम टू माय चैनल योगेश ब्लॉग। आज यूट्यूब में छोड़ने वाले हैं डे 7 का माता पूजा। बहुत ही सुंदर तरीका का है। इस हर साल की तरह इस साल विदेश बंधु क्लब पार्क की तरह ऑर्गेनाइजिंग किया गया है। माँ का रूप इतना सुंदर बनाया गया है। मेरे चैनल के साथ जुड़े रहिएगा। योगेश ब्लॉग जय मां। జాలారి వీధుల్లోకి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము, జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో పాడుతారో సకల దోషములు నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. పెట్టుకుంటే నయవారో దర్శనమిచ్చేటి, నయవారో దండాలు పెట్టుకుంటే నయవారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయవారో దండిగా ఇస్తాది, నయవారో దక్షిణ భాగములో నయవారో దేవతగా వెలసింది, నయవారో కృష్ణ నది ఒడ్డున, నయవారో ఇంద్రకీలాద్రి పైన, నయవారో వేప చెట్టు కింద, నయవారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని, అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవారో తానకమైంది, నయవారో చెట్టుబెండేమో, నయవారో నిలిచిపోయింది, నయవారో ఎండలో ఎండింది, నయవారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ జలధరలో వంతెన కట్టినారు, ఆ జలధరలో